2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం రోజున మనకు అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం వలన ఈ 5 రాశుల వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ 5 రాశుల వారికి పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదన్నమాట. 1000 కోట్లు ఇచ్చినా లేదా తులం బంగారం ఇచ్చినా ఇలా ఏది చేసినా అంటే కొంతమంది ఏంటంటే బాగుపడుతున్నారు అని చెప్పేసి అంటే వెనక్కమాల శత్రువులు వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉంటారు. చేతనైనంత వరకు నష్టాలు చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఎలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 5 రాశుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అంతగా ఈ 5 రాశుల వారి యొక్క సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు. వీరికి ఇప్పటి నుంచి తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. వీరికి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు అనేది ఉంటుంది. వీరికి అన్ని రకాలుగా కలిసే వస్తుంది. జీవితంలో వీరు ఎన్నడూ కూడా ఊహించినటువంటి ధనాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరడం, మనోవాచ సిద్ధించడం, అలాగే ఆరోగ్యం బాగుండటం, అనారోగ్య సమస్యలు వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ అదృష్టం అనేది వీళ్ళకి ఏకంగా 24 ఏళ్ళ పట్టబోతుందని చెప్పేసి మనకి పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పడం అనేది జరుగుతుందని. అంటే ఈ 2026 దగ్గర నుంచి 2050 సంవత్సరం వరకు 24 ఏళ్ళ వరకు కూడా మీకు ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది చెప్పేసి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు అసలు ఎవరు, వారిలో మీన రాశి ఉందా లేదా ఏంటి అనేది ఇదంతా కూడా మీరు ఈ వీడియోలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ 5 అదృష్ట రాశులతో పాటుగా ఇంకా మిగిలిన రాశుల వారికి కూడా అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు, గండాలు ఇలాంటివి ఉన్నాయి. వాటి పరిహారాలు చేసుకుంటే మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు ఈ 5 రాశుల వారు ఎవరు, అసలు వీళ్ళ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇదంతా కూడా మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి పాయింట్ అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి చక్కగా చివరి వరకు అంటే స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే ఏంటంటే మీకు సరిగ్గా అర్థం కాదు. ఈ వీడియో వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్లే ఈ వీడియో మీ కంట పడింది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది మిత్రులకు చేరడం కోసం ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఫిబ్రవరి 17 అంటే ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏంటి అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం తర్వాత 3 గంటల 26 నిమిషాల దగ్గర నుంచి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు మనకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. అంటే సుమారు 4 గంటల పాటు మనకి సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం ఇదే అన్నమాట. ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. గ్రహణం ఏంటంటే మనకి ప్రతి సంవత్సరము కూడా వస్తూనే ఉంటాయి, అలాగే పోతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క గ్రహణం ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ ఉగాదికి ముందులా, అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది. మనకి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనబడదు. అంటే మనకి భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఈ సూర్యగ్రహణం అనేది మనకి పెద్దగా కనిపించదు. మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే అంటార్కిటికాలో కనిపిస్తుంది. మన దగ్గర కనపడదు. ఇది భారతదేశంలో కనపడదు. కాబట్టి మీరు ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా వినండి. ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. కనపడదు అంటే ఎలా కనపడదు, పట్టింపు ఉండదు, ఇదంతా కూడా నేను చెప్తా అన్నమాట. ఇది భారతదేశంలో కనపడదు కాబట్టి దేవాలయాలు మూయటం కానీ, లేకపోతే ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడం ఇలాంటి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అంటే ఇలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ
గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి అనేది రాకూడదు. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలం అన్నమాట. ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అంటే మనకి అంటార్కిటికాలో గ్రహణం జరిగింది, మనకు లేదు కాబట్టి మనకి సంబంధం లేదు అని చెప్పేసి మనకి ఎక్కడా కూడా చెప్పలేదు. మనకు ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణమే. దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. అది మనకు కూడా లెక్కలోకి వస్తుంది. అంటార్కిటికాలో గ్రహణం పట్టింది కదా, మనకు కాదు కదా, కాబట్టి దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం కాదు అని చెప్పేసి ఎవ్వరూ కూడా అనరు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం ఉన్నట్టే లెక్క అవుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాల్సిన, అందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున బయటికి మాత్రం అసలు రాకూడదు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉండే ఏ పనులనైనా చేసుకోవచ్చు, కానీ బయటకి మాత్రం కనిపించకూడదు. బయటకి మాత్రం అసలు రాకూడదు. కాబట్టి ఇలాంటి సమయాల్లో అగ్ని కార్యాలు అలాగే పూజలు అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, ఒడిదుడుకులు, బాధలు, సమస్యలు, బయటకి చెప్పుకునే బాధలు, బయటకు చెప్పుకోలేనటువంటి బాధలు, కొన్ని వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి, తర్వాత నష్టాలు రావడం, ఏ పని చేసినా కూడా అందులో కలుసుపాటు అనేది లేకపోవడం, ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, జనాల ఏడుపులు, నరదృష్టి, పాపకర్మం ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటున్నారన్నమాట. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఆ దేవుడు ఇంతగా పగబట్టాడు, అసలు మాకు సుఖం అనేది లేదా అని చెప్పేసి అలాగ బాధపడే సంఘటనలు అనేవి మనిషికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలంటే మీకు అగ్ని కార్యాలు కావచ్చు, పూజలు కావచ్చు, అనుష్ఠానాలు కావచ్చు, దాన ధర్మాలు, ఉపవాసాలు, ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహణ కూటమి ఏర్పడుతుందో అంటే బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు, శ్రీగ్రగతి కలిగినటువంటి గ్రహాలు ఇలాంటి సమయాల్లో ఏంటంటే బంగారు రేట్లు అలాగే వెండి రేట్లు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయన్నమాట. బంగారం ఇలాంటి సమయాల్లో కాస్త తగ్గింది, కానీ బంగారు కావచ్చు, వెండి కావచ్చు, మీరు కొనుక్కొని గనుక పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దానివల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఇక తగ్గిందో పెరిగిందనో ఇలాంటివి కంగారు పడకుండా మీకు మనోధైర్యం ఉండి అట్లా అంటే అప్పులు చేయకుండా మీకు దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ తోటి, పొదుపుతోటి మీరు కొనుక్కుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది. అలా మీరు ఆలోచించుకొని చేసుకోండి. కానీ మంచిది అని చెప్పేసి మనకి చాలా వరకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల అదృష్టం, యోగం, ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి రాసులు వచ్చేటప్పటికి ఈ 5 రాసులు ఎందుకంటే ఇప్పటి నుంచి 5 రాసుల వారికి ఇక మీ జీవితంలో ఇంకా మార్పులు చేర్పులు అనేవి మొదలవుతాయి. ఇక మీ జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలి, మాకు మంచి సిద్ధి కలగాలి, గతం ఇక దాన్ని వదిలేసేయండి. గతంలో మంచే జరిగిందో చెడో జరిగిందో ఇక అవన్నీ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇప్పటి నుంచి మీరు దాని గురించి ఆలోచించొద్దు. కానీ ఇక్కడి నుంచి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. అంటే ఈ ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం ఈ 5 రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. అందులో మొట్టమొదట రాశి వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి, ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ఈ ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 17, 2026 సంవత్సరంలో సూర్యగ్రహణం తర్వాత మంచి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఇప్పటి నుంచి మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుందని చెప్పేసి మన జ్యోతిష శాస్త్రంలో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది, మనోధైర్యం అనేది కూడా పెరుగుతుందన్నమాట. స్థిరత్వం, ధైర్యం అనేవి ఉంటాయి. అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభాలు అనేవి బాగా కలుగుతాయి. మీరు చేసే
దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఇప్పటి నుంచి మీకు ఏంటంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి యాగాలు, పూజలు, అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం, అమ్మవారికి అభిషేకం అంటే పసుపు, కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి వచ్చేటప్పటికి మేషరాశి. ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం నుంచి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. వీరికి ఉద్యోగంలో మంచిగా లాభాలు, అలాగే స్థానచలనం అనేది కూడా కలుగుతుంది. కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఏర్పడతాయి. మంచి శాలరీలు పెరగడం, విద్యార్థులు కూడా బాగుంటుందన్నమాట. ఇలా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ అదృష్టం అనేది మీకు ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా 24 ఏళ్ల పాటు ఉంటుందని ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవ రాశి, అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల్లో మూడవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా సూర్యగ్రహణం అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు. వీరికి ఇప్పటి నుంచి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే మనోభీష్టం కూడా నెరవేరుతుంది. అంటే మనసులో వీరు ఏ పనైనా కావాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటారో అలాంటి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. సుఖప్రాప్తి అనేది లభిస్తుంది. అంటే సుఖం, సంతోషం ఇలాంటివి కూడా మీకు కలుగుతాయి. కాంక్షలు, కోరికల తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో మంచిగా కలుసుబాటు రావడం, అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇలా విద్యార్థులకు కానివ్వండి, ఇలా ఉన్నవారికి కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ 24 సంవత్సరాల పాటు ఇప్పటి నుంచి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు యాగాలు, అగ్నియోత్రాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు చేసే పూజలు, దానాలు, ధర్మాలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇక అదృష్టం పట్టినటువంటి 4వ రాశి ఏంటంటే కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఇప్పటి నుంచి తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం అనేది పట్టబోతుంది. మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నాశనం చేయాలి, మీకు నష్టాలు కలిగించాలి అని చెప్పేసి మీతో మంచిగా ఉంటూ కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు అనేవి కలుగజేస్తూ ఉంటారు. మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ నెరవేరవండి. వాళ్లకు భిన్నంగా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. అలా శత్రువుల మీద విజయం అనేది మీరు సాధిస్తారు. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి మీకు దూరం అవుతాయి. అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది. ఆరోగ్యంలో స్థిరత్వం అనేది ఉంటుంది. అలాగే శుభం కలిగే అవకాశం, శుభ సూచనలు, శుభ కార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఈ కన్యారాశి వారికి కూడా మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కూడా ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం, పసుపు కుంకుమ నీళ్ళతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేయడం, పాలు పెరుగుతో కాదు పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు మీరు చేసేటటువంటి దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక 5వ రాశి ఏంటి అంటే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధకు గురవడం, ఇంట్లో కొన్ని రకాల సమస్య ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు దూరం అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారు దగ్గరయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇలా ఈ కుంభరాశి వారి యొక్క ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, మీరు చేసే పనుల్లో ఏదైనా సరే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు
మాంసాహారం తినడం ఇలాంటి పొరపాట్లు అనేవి అసలు చేయకండి. అలాగే ఎవరికైనా గోధుమలు కానీ బియ్యం కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిది. ఆవుకి ఆహారంగా ఏదైనా తినిపించి గోమాత యొక్క పూజ చేసుకోవడం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా దగ్గరగా ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చేయండి. నల్ల నువ్వులు 1/4 కేజీ 1 కేజీ నల్ల నువ్వులు కొనేసి నల్లటి వస్త్రంలో ఆ నల్ల నువ్వులను మూటలాగా కట్టేసి ఎవరికైనా బ్రాహ్మణులకు మీరు దానంగా ఇవ్వడం వలన మీ జాతకంలో ఉన్నట్టు శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు, నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. మీకు దగ్గరలో శివాలయం కానీ లేదా అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీకు యాగాలు చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ రాశుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి. అందులో మొట్టమొదటి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే అప్పుల బాధతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో కూడా కొన్ని రకాలైనటువంటి మానసిక బాధలు, అలాగే ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం కావచ్చు, ఇలా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఈ మీనరాశి వారికి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త ఇంట్లో గొడవలు తగాదాలు అవ్వడం, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్ళు కూడా ఇబ్బంది పడటం, అలాగే మనశ్శాంతి లేకపోవడం, అలాగే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహణం దగ్గర నుంచి కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద బండి మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవడం, అలాగే కారులో అయితే వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇంకా కాస్త వెళ్ళాలి అనుకున్న సమయానికి కొంచెం ముందుగా బయలుదేరి వెళ్ళడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, కంటి నిద్రపోవడం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏంటంటే సమస్యల జీవితంలో దెబ్బల మీద దెబ్బలు కోలుకోవడానికి కూడా వీలు లేని సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఇలాంటి మానసిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే మీ మీద నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మీరు ఏంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ, బయట ఎవరైనా పెట్టినా లేకపోతే బయట భోజనం కానీ ఇలా మీరు ఏమీ తినద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి సూర్యగ్రహణం ఇది మనకి ఆయుర్భంగంగా కనిపిస్తూ ఉందన్నమాట. కర్కాటక రాశి వారికి ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడో సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీకు తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మధ్యలో అడగకుండా ఏ సలహాలు ఇవ్వద్దు, ఎవరి మధ్యలోకి వెళ్ళొద్దు, ఎవరికి సంతకాలు పెట్టద్దు, ఎవరికి నమ్మకం మేము ఉన్నాం మధ్యలో అని చెప్పేసి ఇలాంటి ఏవి మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టుకుంటే మాత్రం మీ నెత్తిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మిగిలిన రాశులు అంటే ఈ తులారాశి కావచ్చు, లేక అలాగే సింహరాశి వారు కావచ్చు, మకర రాశి వారు కావచ్చు, ఇలా మిగిలిన రాశులు ఎవరైతే ఉన్నాయో వీరికి ఏంటంటే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి సాధారణంగా ఉంటుంది. అంటే మీకు నష్టాలు లేవు, అలాగే పెద్దగా శుభాలు లేవు, అంటే మీకు బాగుంటుంది, అంటే ఇబ్బందులు అయితే ఏమీ ఉండవండి. మీ మనస్తత్వం కావచ్చు, మీకు గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి. కాబట్టి మీకు బాగానే ఉంటుంది. మిగిలిన రాశిలో ఎవరికైతే ఇబ్బంది ఉందన్నమాట. ఈ సూర్యగ్రహణం ప్రభావం సుమారు 45 రోజుల వరకు ఉంటుంది. అంటే చైత్ర పౌర్ణమి వరకు ఉంటుందన్నమాట. ఇదండి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి, అంటే ఫిబ్రవరి 17న వచ్చే సూర్యగ్రహణం దగ్గర నుంచి
ఈ 5 రాశుల వారికైతే అదృష్టం తిరుగులేని రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది. అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు, పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే కొంచెం ఇబ్బంది కలిగే రాశులు అవి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం. ఈ వీడియోను నచ్చినట్టయితే మీకు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.